ఏపీ కల్తీ లిక్కర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. A1 గా ఉన్న జనార్దన్ మరో వీడియో విడుదల చేశారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగి రమేష్ చెబితేనే కల్తీ లిక్కర్ చేశామంటున్నారు A1 జనార్దన్. ములకల చెరువు సూచించింది కూడా ఆయనే అంటున్నారు జనార్దన్. జోగి రమేషే ములకల చెరువును కూడా సూచించారని చెప్తున్నారు. అంతేకాదు ప్రభుత్వంపై బురద జల్లే కుట్రలో కల్తీకి ప్రోత్సహించారంటున్నారు జనార్దన్. వాళ్లే తయారు చేయించి వాళ్లే రైడ్ చేయించారంటున్నారు ఆయన. తయారీదారులను టీడీపీ సస్పెండ్ చేయడంతో జోగి ప్లాన్ మార్చారంటున్నారు జనార్దన్. ఒకరోజు ముందే ఇబ్రహీంపట్నంకి సరుకు క్యాన్స్ తెప్పించి మళ్లీ రైడ్ చేయించారంటున్నారు జనార్దన్. జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలో పెట్టన్నారు సార్. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అని కొన్ని రకాలు భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్. నన్ను డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. ముల్కం చెరువులో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద రివర్స్గా మాట్లాడి గవర్నమెంట్ ఇలా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి యాంటీ చేసిపోతాం ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకుడిని సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం, నువ్వు అక్కడ బాగా పెట్టే సరుకు ఇక్కడ తెచ్చిపెట్టేసి గొడవలో పెట్టు, అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాడికి తెలిసి నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీను వాళ్ళందరినీ తీసుకొని వస్తాను, నాయకులందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. నాకు బాగా ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా పబ్లిక్ ప్రెజర్ చేయడం, రిలయన్స్ వాళ్ళు, శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రెజర్ చేయడం వల్ల ఇక నేను ఉండే అన్ని ఆక్షన్కి వచ్చేసింది సార్. నేను ఉండే ఇల్లు కానీ ఉండే బార్ ప్రెమిసెస్ కానీ ఆక్షన్కి వచ్చే స్టేజ్కి వచ్చేసింది సార్. ఇక నాకు తట్టుకోలేక ఆయన చెప్పింది వినేసి ఆయన ఆస్తి ఇచ్చిన 3 కోట్లు నాకు ఇస్తారనుకున్నాను, ఈ అప్పులన్నీ తీరుతారనుకొని నేను ఓకే అన్నాను సార్, చేసేదానికి ఓకే అన్నాను సార్. అవి A1 గా ఉన్న జనార్దన్ చెప్తున్న మాటలు. ఆయన మరో వీడియో విడుదల చేశారు. జోగి రమేష్ చెబితేనే కల్తీ లిక్కర్ చేశామంటున్నారు A1 గా ఉన్న జనార్దన్. అంతేకాదు జోగి రమేష్ 3 కోట్లు ఆఫర్ చేస్తే వాటికి ఆశపడి ఈ విధంగా చేశారని చెప్పుకొచ్చారు జనార్దన్. ములకల చెరువు సూచించింది కూడా జోగి రమేష్ అంటూ ఆయన వీడియోలో స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద జల్లే కుట్రలో కల్తీకి ప్రోత్సహించారంటున్నారు జనార్దన్. వాళ్లే తయారు చేయించి వాళ్లే రేడ్ చేయించారని చెప్తున్నారు ఆయన. తయారీదారులను టీడీపీ సస్పెండ్ చేయడంతో జోగి ప్లాన్ మార్చారని చెప్తున్నారు జనార్దన్. ఒకరోజు ముందే ఇబ్రహీంపట్నంకి సరుకు క్యాన్స్ తెప్పించి మళ్లీ రైడ్ చేయించారని చెప్తున్నారు A1 గా ఉన్న జనార్దన్.